హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంటి స్పెషల్ వంకాయ ఉప్పు చేపల కర్రీ. ఈ చేపలని సావడాయలు అని పిలుస్తారు. ఈ ఉప్పులో వేసి ఆరబెట్టిన తర్వాత ఇలా మార్కెట్లో అమ్ముతుంటారు. ఇవి ఏ వెజిటేబుల్లో వేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వంకాయ ఉప్పు చేప మటుకు చాలా ఫేమస్ కర్రీ అండి. కోనసీమ వాళ్ళు ఎక్కువగా దీన్ని వండుతూ ఉంటారు. మీరు కూడా ట్రై చేయండి, అందుబాటులో ఉంటాయి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉప్పు చేపలను ఏ రకంగా క్లీన్ చేయాలంటే, ముందుగా హాట్ వాటర్ పెట్టుకొని అందులో ఒక 5 మినిట్స్ ఇవి నానిన తర్వాత దానిపైన ఉన్నదంతా చేత్తో క్లీన్ చేసేసి ఒక 2 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే మామూలు వాటర్లో కడితే కనుక దాని మీద ఎలా ఉంటుందంటే జిడ్డుగా ఉంటుంది, అది పోదు మామూలు వాటర్లో కడగడం వల్ల. ఈ సవడేలు మటుకు ఈ రకంగానే క్లీన్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఇలా చేపల ఆయిల్ ఫ్రై చేసి పక్కకు తీసేసాను కదా, అందులోనే ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇందులో టమాటా వేసి మామూలుగా ఎగర పెడితే కర్రీ బాగానే ఉంటుంది. కాకపోతే ఈరోజు మా ఇంట్లో టమాటాస్ అయితే లేవు. ఈ కర్రీలో చింతకాయ కూడా వేస్తారు, అలాగే చింతపండు పులుపు వేసి కూడా పులుసు పెడతారు. నేనైతే ఒక 2 చింతకాయలు అయితే ఇందులో వేసాను. కర్రీ ఈ రకంగా చేసినా కూడా చాలా టేస్టీగానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్ అయితే వంకాయ ముక్కలు అందులో వేసేసానండి. అది వాటర్ పోయే వరకు కూడా ఫ్రై చేయాలి. ఆ వాటర్ పోయిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు ఈ 3 కూడా వేసి అవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి, ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఈ ఫ్రై చేసి పెట్టిన ఎండు చేప ముక్కల్ని అందులో యాడ్ చేసి అదేవిధంగా వాటర్ కూడా వేసానండి. వాటర్ అయితే వంకాయలు పెద్దగా పడదు కాబట్టి వాటర్ కొద్దిగానే వేసాను. వంకాయ ఉప్పు చేప పెట్టారు ఏంటి కర్రీ కూడా ఇందులో పెట్టారు అని మీరు అనుకోవచ్చు. వంకాయ ఉప్పు చేప కర్రీ అయితే చాలా ఫేమస్ కర్రీనండి. కోనసీమ వాళ్ళు ఉప్పు చేపలు ఎక్కువ తింటూ ఉంటాం మేము. అదేవిధంగా చప్పటి చేపలు కూడా పెట్టాను నా వీడియోలో. అవి కూడా ఎక్కువగానే తీసుకుంటామండి. మామూలుగా డ్రై ఫిష్, డ్రై ప్రాన్స్ అన్నీ కూడా వెజిటేబుల్స్ వేసి కుకింగ్ చేసి మీకు వీడియోస్ పెడతానని చెప్పాను కదా, అందుకనేసి ఈరోజు వంకాయ ఉప్పు చేపల కర్రీ మీ అందరి కోసం చేస్తున్నాను. మా అందరి కోసం చేస్తున్నాను అంటున్నారు ఏంటి మేడం, మా వరకు కర్రీ రాదు కదా అనేసి మీరు అనుకుంటున్నారు కదా. అదేనండి, నేను ఏ రకంగా అయితే చేశానో ఆ రకంగా మీరు కనుక కర్రీ చేస్తే కనుక నేను చేసిన టేస్ట్లోనే ఖచ్చితంగా ఉంటుంది. వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి, ఏది మిస్ అవ్వద్దు. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి వంకాయ ముక్కలు వేసిన తర్వాత వాటర్ వేసాను కదా, దానిపైన ఒక 3 చింతకాయలు పెట్టేస్తే ఆవిరికి అవి ఉడికిపోతాయండి. వేరే దాంట్లో ఉడకపెట్ట అవసరం లేదు. ఇలా పక్కగా తీసేసుకొని దాన్ని వాటర్లో బాగా పిండి మళ్ళీ కర్రీలో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మన ఆడవారికి పనులు చాలా ఎక్కువే ఉంటాయి కదండి, పని పెంచుకోకూడదని చెప్పి నేనైతే ఇలా చింతకాయలు ఉడకబెడుతూ ఉంటానండి. 1-2 వేసే వాటికైతే ఖచ్చితంగా ఇలాగనే కుకింగ్ చేసేటప్పుడే పైన పెట్టేసి అవి తీసి పక్కన మళ్ళీ తర్వాత వేస్తూ ఉంటాను. అంటే ఈజీగా అయిపోతుంది కదా. అలా అని చెప్పి వంకాయలు వేసిన వెంటనే కానీ వేయద్దు. అది ఉడుకుతుంటే కొంచెం పులుపు కర్రీలో కూడా దిగిపోద్ది కదా, దానివల్ల అవి గట్టిగా అయిపోతాయి. అది కొద్దిగా బాగా పైకి కిందకి కలిసి కుక్ అయిన తర్వాత మాత్రమే చింతకాయలు దాంట్లో పెట్టి ఆ తర్వాత కుకింగ్ చేయాలి. ఈ ఉప్పు చేపల కర్రీ వండేటప్పుడు మటుకు కర్రీలో కొంచెం ఉప్పు తక్కువే వేయండి. ఎందుకంటే అది ఫిష్కి ముందే ఉంటుంది కదా, అది చేప పేరే ఉప్పు చేప కదండి. అందులో ఉప్పు చేపలో వండేటప్పుడు కర్రీలో సాల్ట్ అయితే కొద్దిగా తగ్గించే వేసుకోవాలి. మామూలుగా వేసేసామంటే కొంచెం ఎక్కువ అనిపించి టేస్ట్ అయితే మారిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ కూడా కలర్ఫుల్గా చక్కగా ఉంది కదా. మీకు కనుక నచ్చినట్లయితే ఈ కర్రీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.